నమస్తే. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయాక చదివే పుస్తకమా, లేకపోతే రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా, లేక ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా? పని పాట వదిలేసి సన్యాసం స్వీకరించమని భగవద్గీత చెబుతుందా? కాదు, అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే భగవద్గీత ఒక డైనమిక్ డిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి మరియు సంతోషకరమైన జీవితాలు గడపాలి అంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలి అంటే గీతను అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం చూద్దామా? భగవద్గీత హిందువులది కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది కనుక మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్ళతో సమానం. గీత మన భారతీయులందరిది. సెకండ్, సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు, చేస్తున్న పనిలో ప్రమోషన్ కోసం ప్రతిరోజు దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింతలు తప్ప మరేమీ ఉండవు. అదే తన పనిని తాను నిజాయితీగా సమర్థవంతంగా చేసుకుని పోయే వ్యక్తికి ఆలోచించే అవసరం లేకుండానే ప్రమోషన్ వస్తుంది. గీత చెప్పేది కూడా అదే. కర్మ మాత్రమే నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని. మూడవది, సన్యాసం అంటే ఏదో కాషాయ వస్త్రాలు ధరిస్తే రాదు. అది ఒక మానసిక స్థితి. 100 మందిలో ఉన్నా, 100 పనుల్లో ఉన్నా తామరాకు పైన నీటి బొట్టులా ఉండటమే సన్యాసం అంటే. నాలుగవది, పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవటం అంటే దాని అర్థం అన్నింటి వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవటం కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నింటినీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని, అలా వాడుకుంటే ప్రశాంతత ద్వారా విజయాలు లభిస్తాయి అని. ఐదవది, ఒక ప్లేయర్ ఉన్నాడు. అతని సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నా కూడా ఒకరోజు గెలుస్తాడు, ఒకరోజు ఓడిపోతాడు, ఇంకొక రోజు మీడియం లెవెల్లో ఆడుతాడు. ఎందుకు ఇలా అవుతుంది? మైండ్ ప్రశాంతంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతత సాధించటం ఎలాగో గీత చెబుతుంది. కేవలం నా కోసం అని చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. నేనే అనే దాన్ని వదిలేస్తే కొత్త శక్తి వస్తుంది. ఎగ్జాంపుల్, కేవలం నా ఆనందం కోసం మాత్రమే ఆడుతున్నా అనుకునే క్రీడాకారుడికి భవిష్యత్తు అక్కడే ఆగిపోతుంది. అదే నా దేశం కోసం అనుకునే వ్యక్తికి కొత్త ఉత్సాహం వెంటనే వస్తుంది. ఏకాగ్రతతో ఆడతాడు, విజయం అతన్ని వరిస్తుంది. నా కోసం కాదు అనుకొని చూస్తే ఏ పనిలో అయినా మనకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. గీత కూడా చెప్పేది అదే కదా. అసలు భగవద్గీత ఏమి చెబుతుంది చూద్దామా? ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికతలు అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాలను వివరిస్తుంది.
ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం మరియు ఆధ్యాత్మికం అంటే ఏమిటో చెబుతుంది. పండితులు ఎవరో, స్థితప్రజ్ఞులు ఎవరో చెబుతుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసే పనిలో ఉన్న ఆనందం చెబుతుంది. మంచి పనులు చేసే వారికి లభించే శాశ్వత కీర్తి అంటే ఏమిటో చెబుతుంది. పరమాత్మకి ఎవరు ఇష్టడో చెబుతుంది. ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీత సర్వ మానవాళి కోసం అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను, నన్ను, మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. అందుకే గీత చదువుకో, నీ రాత మార్చుకో. ధన్యవాదములు.